హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 1 రివ్యూ అన్నమాట. అంటే మన ఎపిసోడ్ 2 నిన్న గ్రాండ్ మ్యాచ్ అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ 2 కింద లెక్క డే 1 అన్నమాట. ఈరోజు వచ్చి జరిగింది మొత్తంలో హైలైట్స్ ఒక్కటి చెప్తాను. ఎందుకంటే మిగతా అంతా కొంచెం నార్మల్ కామెడీ అవన్నీ జరిగినాయి. హైలైట్స్ వచ్చి మెయిన్ మాస్క్ మ్యాన్ గొడవ పడేవి కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అలాగే ప్రియా గారు ఇది టెనెంట్స్ గురించి, సెలబ్రిటీస్ గురించి ఒక కామెంట్ చేసేది. అంటే వాళ్ళందరూ నటిస్తున్నారు, వాళ్ళు జస్ట్ ఏదో మన ముందు కావాలని నటిస్తున్నారు, కొద్ది రోజులు అయినాక వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటపడతాయని చెప్పి చెప్తుంది. అంటే వాళ్ళందరూ ఫేక్ అని చెప్తుంది ప్రియా గారు. అంటే టెనెంట్స్, సెలబ్రిటీస్ వాళ్ళు వాళ్ళ ముందు నటిస్తున్నారని చెప్తుందన్నమాట. అలాగే ఇది శ్రీజ వీళ్ళు నైట్ ప్లాన్ చేసుకున్నారు. మనము సెలబ్రిటీస్కి వాళ్ళ టెనెంట్స్, మనము ఓనర్స్ కదా, మనం వాళ్ళకి ఏదో ఒకటి టెస్ట్ గేమ్ పెట్టి ఎంటర్టైన్మెంట్ చేసి అప్పుడు మనం ఇంట్లోకి ఎలవ్ చేయాలి అని నైట్ ప్లాన్ చేసుకుంటారు. మార్నింగ్కి మళ్ళీ యథావిధి అవుతుంది. ఆ తర్వాత బిగ్ బాసే వాళ్ళకి చెప్తారన్నమాట. అక్కడ చెప్పినాక ఇక్కడ దానికి ముందు ఇది జరుగుతుంది. అదే నేను చెప్పాను కదా, కిచెన్కి వీళ్ళకు పవర్స్ ఇచ్చారు కదా, దాంట్లో స్వాప్ చేసే వాళ్ళు అంటే వాళ్ళనే ఉంచుకుంటారా లేదా వేరే వాళ్ళని ఉంచుకుంటారా అనేది నిర్ణయించుకోవడానికి వాళ్ళకు అవకాశం ఇస్తే అందరూ ఓకే అంటారు. ఒక ప్రియా ఒక్కటి మార్చుకుంటుంది, కిచెన్ది వంట చేసే భరణి కానీ తనుజ కానీ తీసుకుంటుంది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చి సంజన గారి పేరెత్తడం, సునీత్ గారి పేరెత్తడం. ఇక్కడ అదే మానవ్ అదే మంచి వేరే పర్సన్ గొడవ పడ్డని పేరు ఏం మర్చిపోయినా, హృదయ మానవ్ గారు ఉన్నారు కదా, హృదయ మానవ్ గారు మాట్లాడడానికి ట్రై చేస్తే మీకు మాట్లాడే హక్కు లేదు అని చెప్పి అలా గొడవ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు గ్రూప్గా మాట్లాడుకుంటారు. మనమందరం ఒక్కటే, మనమందరం కామనర్స్, ఓనర్స్, అతను ఒక్కడేం కెప్టెన్ కాదు, అతనే ఎందుకు మనం కూడా మాట్లాడాలి కదా అని. ఆ తర్వాత భరణి గారు వాళ్ళ టీంలో మాట్లాడుకుంటారు. వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు, వాళ్ళలో వాళ్ళకే గొడవలు జరుగుతున్నాయని. అలా మాట్లాడుకున్నాక వాళ్ళు మాట్లాడుకోవడం. ఆ తర్వాతనే కూర్చొని ఇలా ప్రియా గారు మాట్లాడతారన్నమాట. ఇలా వీళ్ళు వాళ్ళందరూ ఫేక్ అనిపిస్తున్నారు, నాకు వాళ్ళందరూ కావాలని వచ్చి అడిగేది అంతా యాక్టింగ్ అనిపిస్తుంది అని చెప్పి ప్రియా గారు అంటారన్నమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బిగ్ బాస్ ఫుడ్ కూడా తీసేసుకోవాలన్నాక ఇక్కడ మాస్క్ మనం ఏడ్చింది యాక్టింగ్ అయితే అనిపించింది నాకు, ఫేక్ అని. అది ఫుడ్ ఇచ్చేసి నేను అలాంటిగా అని కాదని యాడ్ అవ్వడం కానీ యాక్టింగ్. దాని ముందు రోజు నైట్ కూడా ప్రియా గారు ఏడుస్తారన్నమాట. ఇలా నా ఫోన్ మిస్ అవుతున్నా, నా పేరెంట్స్ని మిస్ అవుతున్నానని చెప్పి తను కొంచెం బాధపడతారు. అది నాకు అది ఎందుకు కొంచెం యాక్టింగే అనిపించింది. ఎందుకంటే అప్పుడే వచ్చారు, అప్పటిదాకా ఉన్నారు పేరెంట్స్తో అంతా. వాళ్ళందరూ అగ్ని పరీక్షలు గేమ్ ఆడారు, వాళ్ళకి అన్నీ తెలుసు. బిగ్ బాస్ వదిలేసి ఫ్యామిలీ వదిలేసి కానీ అప్పటికప్పుడు కెమెరా ముందు చూసి ఏడ్చారన్నమాట. అది కొంచెం అనిపించింది. అలాగే హృదయ మానవ్ గారు ఒక టీషర్ట్ తీసి అది వాళ్ళ ఒకవేళ ఫ్యామిలీ వీక్ దాకా ఉంటే వాళ్ళ ఫాదర్కి ఇది సర్ప్రైజ్గా ఇవ్వాలి అని చెప్పి ప్రియా గారికి చెప్పారు. కానీ అదే ఏదో అందరి ముందు చెప్పారు. ఈ పాటికి వాళ్ళ ఫాదర్ టీవీ చూసి వాళ్ళ ఫాదర్కి ఆ సర్ప్రైజ్ కూడా తెలిసిపోయి ఉంటుంది. చూడాలి అతను ఫ్యామిలీ వీక్ దాకా ఉంటారో లేదో. నాకు ఏమనిపించిందంటే ఈ సెలబ్రిటీస్లలో భరణి గారు, తనుజ గారు, రీతు చౌదరి, ఇమాన్యుయల్ ఇంకోళ్ళు వచ్చేసి ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకో పర్సన్. వీళ్ళైతే చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు, అన్నిట్లలో పాల్గొంటున్నారు. రీతు చౌదరి కానీ ఇమాన్యుయల్ అయితే మెయిన్ కామెడీ చేస్తున్నాడు, అటు పనులు కూడా బాగా చేస్తున్నాడు. బిగ్ బాస్ చెప్తాడన్నమాట, ఉదయం సాంగ్ వస్తుంది, బయట నుంచి మనుషులు వస్తారు. ఫస్ట్ టైం బయట నుంచి మనుషులు వచ్చి వాళ్ళందరూ డ్యాన్స్ వేయడం అవన్నీ పేపర్వి గాల్లో ఎగిరేస్తారు. బిగ్ బాస్ అది ఇవ్వడం అంటే ఎవడు కొట్టమన్నారు, ఎవరు వేయమన్నారు బిగ్ బాస్, మళ్ళీ వచ్చి మాకు ఊరుస్తున్నారంటే అప్పుడు పక్కన తనుజ గారు ఎవరు అంటారు, కొట్టింది మీరే కదా, నేను అసలు కొట్టను కూడా కొట్టలేదని. అదైతే బాగుంది. అక్కడ ఇమాన్యుయల్ అయితే అటు కామెడీ చేస్తున్నాడు, ఇటు వర్క్ బాగా చేస్తున్నాడు. ఇంకా గేమ్స్ ఎలా ఆడతాడో చూడాలా. కామెడీ అయితే బాగా చేస్తున్నాడు. అయితే అదే కామెడీ వల్ల కొంచెం గొడవ అయితే జరిగింది, అదే మెయిన్ పాయింట్. ఇంకా సాయంత్రం వీళ్ళకి అయిపోయినాక ఫుడ్ది వస్తుంది అన్నమాట. ఫుడ్ అంతా అయిపోతే తినడం అయిపోయినాక బిగ్ బాస్ అడుగుతాడు అన్నమాట, మీరు వర్క్ అనేది డైలీ ఇది అంతా మళ్ళీ అదే చెప్పారు కదా, సాయంత్రం వీళ్ళకంతా డెకరేషన్ చేస్తారు కదా, అదంతా క్లీన్ వీళ్ళే చేయాలన్నమాట. ఎప్పటిలోపల చేస్తారంటే అప్పుడు కామెడీగా ఇలా మా గుండంకుల్ అని అంటాడు. అది అతనికి నచ్చక గొడవ జరుగుతుంది. నాకేమనిపించిందంటే మీరు ఫస్టే చెప్పచ్చు కదా, ఇప్పుడు కామెడీ అనేది పక్కా అవతల వ్యక్తిని ఏదో ఒకటి లెక్కేసి కొంచెమన్నా డిమోటివేషన్ అవుతుంది. ఇప్పుడు సినిమాలలోనే ఎందుకు, సినిమాలలో ఎంతమందిని కామెడీ చేయటం అంతెందుకు, అవినాష్ గారు కామెడీ చేసేటప్పుడు ఎంతమందిని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు టీవీ షోలలో జబర్దస్త్లో కూడా కామెడీ అంతే కదా,
ఒక మనిషిని పట్టుకుంటారు, ఆ మనిషి మీద జోకులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదయ్ మానవ్ గారు కూడా అంటారు, ఇలా నన్ను కూడా అన్నారు 3 సార్లు అంటే, ఒకసారి అన్నప్పుడు పోయి చెప్పొచ్చు కదా. అతను ఇమానియల్ అంటారు, మీరు చెప్తే నేను మీ మీద జోకులు వేయను, నాకు తెలుసు అద్దులు అని, నేనేం పెద్ద అందగాన్ని కాదు, నాకు జుట్టేమంత లేదు అని తను కూడా అనుకున్నాడు. తను 3 సార్లు 4 సార్లు లైవ్లో అయితే చాలాసార్లు సారీ కూడా చెప్పాడు ఇమాన్యుల్. ఈయన ఇది మాస్క్ మ్యాన్ ఉండి మీకోసం ఫుడ్ సాక్రిఫైస్ చేశారంటే వాళ్ళు ఏం చెప్పాలా, ఆయన కావాలని కెమెరా కోసం సాక్రిఫైస్ చేస్తారు. ఆయన ఆ టాపిక్ ఎందుకు అక్కడ ఎత్తడం. భరణిగా నాకు బాగా నచ్చాడు, ఎందుకంటే టాపిక్ ఎక్కడికో పోతుంది, ఇది పెద్దదవుతుందని ఆపాడు, కంట్రోల్ చేశాడు. భరణి గారు ఈ విషయంలో కొంచెం గ్రేట్ అబ్బా, కొంచెం కంట్రోల్ చేస్తే ఆయనకు కూడా కోపం వస్తుంది. ఆయన లైవ్లో అన్నాడు, ఒక దాకా ఆగుతాను, అది కానీ దాటితే నేను రెచ్చిపోతానని ఆయన కూడా అన్నాడు. ఇంకైతే ఇలా వీళ్ళ గొడవ అయిపోయినాక వీళ్ళు సారీ చెప్పుకోవడం అవన్నీ జరిగాయి. నాకైతే పక్క ఇది మాస్క్ మ్యాన్ది మిస్టేక్ అనుకుంటున్నాను. తను అన్నా కూడా ఫస్టే చెప్పేస్తే ఒక మాట, తను జోకులు వేయడు. తను ఒకవేళ చెప్పినా కూడా కామెడీ జోకులు వేసి మన మీద సెటిల్ వేస్తే అది తప్పు. అసలు ఏమీ చెప్పకపోయినా ఇప్పుడు హౌస్లో ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుకుని, నేను లైవ్లో చూసాను నైట్ నుంచి మాస్క్ మ్యాన్ కానీ బాగా మాట్లాడుతుండే, అందరితో క్లోజ్గా ఉండి, ఇమాన్యుల్తో కూడా క్లోజ్ ఉండి, ఇమాన్యుల్ జోకులు వేయడం, అందరి మీద జోకులు వేస్తున్నాడు, అంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి ఏదో కంటెంట్ కోసమో లేదా ఏదో క్రియేట్ చేయాలని సడన్గా అనడం అనేది నాకైతే నచ్చాలి. రియల్గా నాకైతే ముందే ఏదైనా ఉంటే ముందే ఫస్టే ఇది నాకు నచ్చదు, ఇలా మీరు నా మీద ఇలాంటి జోకులు వేయకండి ముందే చెప్పుంటే చాలా బాగుండేది అనిపించింది. నాకైతే మాస్క్ మ్యాన్దే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్ వర్క్ బాగా చేస్తున్నాడు, వర్క్ చేస్తూనే ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నాడు, కామెడీ కూడా చేస్తున్నాడు. రియల్గా లైవ్ చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తే ఇమాన్యుల్ అండ్ రీతు చౌదరి, భరణి గారు వీళ్ళ వల్ల చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అసలు డల్గా ఉన్నారు. ఇది కామెడియన్ సుశాంత్ కదా, జయం మూవీలో కామెడియన్ ఉన్నారు కదా, అతనైతే అసలు ఏమీ లేదు, లైవ్లో ఏం చేయట్లేదు. అలాగే చెంకేశ్వర రెడ్డి మూవీలో హీరోయిన్ గారును తను ఏమీ చేయట్లేదు. సంజన గారు తను అసలు ఏం చేయట్లేదు. తంది ఇవాళ ఉంటుంది, ఇవాళ నైట్ ఆల్రెడీ తన్ని నామినేట్ చేశారు, రేపు ఎపిసోడ్లో వస్తుంది అన్నమాట తంది. అలాగే ఇంకోటి సింగర్ ఉన్నారు కదా, అతను కూడా ఏదో పేరుకున్నాడు, అక్కడక్కడ తప్ప అసలు ఏమైనా చేద్దామనేది ఏమీ లేదు. నాకు తెలిసి వీళ్ళని తీసుకునే బదులు కామనర్స్ని ఒక 4-5 ఎక్కువ మందిని తీసుకుంటే బాగుండి అనిపించింది. ఓవరాల్ ఎపిసోడ్లో అయితే నాకైతే మాస్క్ మ్యాన్ది అయితే తప్పు ఉంది. ఎందుకంటే కావాలని క్రియేట్ చేస్తున్నాడు, ఒక ప్రతి దానికి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది మాస్క్ మ్యాన్. హరీష్ గారు ఇమానీలు అయితే అలా ఏమనిపోయారు, తను ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు, ఒక మాట ముందే చెప్పుంటే బాగుండు, తను అసలు ఇంకా చేసేవాడు కాదని అయితే నాకు అనిపించింది. మీకు ఎపిసోడ్ చూడగా మీకేమనిపించింది? ఎవరు ఫేక్ ఎవరు రియల్? మాస్క్ మ్యాన్ది తప్పు ఉందా లేదా ఇమానిల్దే తప్ప అనేది కూడా కామెంట్స్ చేసి చెప్పండి. ఓవరాల్ అయితే ఈరోజు ఎపిసోడ్ అంతగా నాకేమీ అంతా లేదు, జస్ట్ 2-3 చిన్న గొడవలే ఓవరాల్గా, ఇంకంతే. ఇంకా మిగతాదంతా నార్మల్ వీళ్ళు మాట్లాడుకోవాలి. అలాగే ఇది డిమాండ్ పవన్ రీతు చౌదరితో లవ్ ట్రాక్ నడపాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కళ్ళు చూసుకుంటూ ఎవరైతే కళ్ళు ఆర్పకుండా అలాగే చూసుకుంటారని చెప్పి సేమ్ ఇదే ప్రాసెస్ సీజన్ 5లో సిరి అండ్ ప్లస్ సింగర్ రేవంత్, సింగర్ శ్రీరామచంద్ర, వీళ్ళిద్దరు కూడా ఇలాంటి కాన్సెప్టే ఒకటి ట్రై చేసి సేమ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కళ్ళు ఆర్పకుండా అది ట్రై చేస్తుండు. కాకపోతే బిగ్ బాస్ ప్రోమోలు అది ఏమి వేయకపోయినా ఎపిసోడ్లో వేసాడు. నేను లైవ్లో కూడా చూసాను, లైవ్లో చాలా ట్రై చేస్తుండు. కొంచెం అలాగే చెప్తారు ప్రియ గారికి గులాబీ పూలు ఎవరికి ఇవ్వాలి అందులో అని చెప్పి ఇలా కొన్ని మాటలు అయితే జరిగినాయి, అవన్నీ వేయలేదు ఎపిసోడ్లో. వేస్తే ఒక లవ్ ట్రాక్ లాగా కూడా రన్ అవుతుంది. నాకైతే డిమాండ్ పవన్ రీతు చౌదరి మధ్య లవ్ ట్రాక్ నడపాలని ట్రై చేస్తున్నాడు నేనైతే అనిపిస్తుంది. అలాగే తనుజ గారు కాప్పొడి దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు భరణి గారితో, అదైతే జస్ట్ మాట్లాడేది చూపించారు, ప్లాన్ చేసేది ఇంకా మనకు చూపించలేదు. అదే లైవ్లో కూడా ఇంకా జరగలేదు. ఒకవేళ నేను మిస్ అయ్యి ఉంటాను లైవ్లో, ఒకవేళ రేపు ఎపిసోడ్లో చూపిస్తే చూడాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న దొంగతనాలు కూడా చాలా బాగుంటాయి బిగ్ బాస్ హౌస్లో, చూడాలి. తనుజ గారు కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు, బాగా అన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. నాకైతే వీళ్ళు ఫేక్ అని అయితే అనిపించట్లేదు. మామూలుగా ప్రియా గారు అయితే ఫేక్ యాడ్ చేస్తున్నారు అన్నారు. రేపు సండే పూట నాకు తెలిసి శనివారం పూట నాగార్జున గారు ఈ వీడియో ప్లే చేసి చూపించాలి. ఎందుకంటే సెలబ్రిటీస్లలో టెండెన్సీలో నీకు ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు అనేది పక్కా చూపించాలి. ప్రియా గారి ఈ డైలాగ్ అనేది చూపిస్తే నెక్స్ట్ సోమవారం నామినేషన్స్ పోబడతాయి. భరణి గారు కానీ తనుజ గారు కానీ పక్కా నామినేట్ చేసి వారు మాత్రం మామూలుగా ఉండదు. నేనైతే వెయిటింగ్. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది?
మాస్క్ మ్యాన్‌ది తప్ప, ఇమాన్యుల్‌ది తప్ప అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు భరణి గారు, తనుజ గారు, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు ఎలా అనిపించారు? అలాగే సంజన గారు అండ్ చెన్నకేశవ రెడ్డి మూవీలో ఉన్న హీరోయిన్ పేరు తెలియదు. తను సుశాంత్ కమెడియన్, జయంలో ఉన్న కమెడియన్. వాళ్ళైతే అస్సలు యాక్టివే లేదు. వాళ్ళ గురించి కూడా కొంచెం కామెంట్ చేయండి. అలాగే వీళ్ళల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు జరిగిన దాంట్లో మ్యాటర్ ఇది ఒక్కటే ఇంపార్టెంట్ కాబట్టి చిన్న 10 నిమిషాలలో అయిపోగొడుతున్నాను ఫ్రెండ్స్. బాయ్.